Lights, camera, rolling, music. హాయ్ అండి. మూవీ మిల్స్ అండ్ సినిమాపై బ్యానర్ మీద టి ప్రకాష్ రెడ్డి నిర్మాతగా మనందరికీ సుపరిచితుడైన పాటల రచయిత కృష్ణ చైతన్య తొలిసారి దర్శకత్వం వహిస్తూ నారా రోహిత్ అండ్ విశాఖ్ సింగ్ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు తెచ్చిన చిత్రం రౌడీ ఫెలో. ఏంటండి అంతుందా అన్నట్టు జంతువులకు చెప్పాలి, మనుషులను అడగాలి, నాలంటోడిని బతిమాలాలి. కథ చెప్పాలంటే ఈగో ప్రాబ్లం తప్పితే ఇంకే ప్రాబ్లమ్స్ లేని బాగా డబ్బున్న కుర్రాడు మన హీరో. ఇతను ఫారెన్ నుంచి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చాక గొడవ జరుగుద్ది. ఆ గొడవలో ఎస్పీ చేత మనోడు అవమానింపబడతాడు. దాంతో మనోడు ఈగో హట్ అవుద్ది. వెంటనే కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఓ పోలీసు ఉద్యోగం కొనుక్కుంటాడు. కొనుక్కుని ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి వెంటనే ఓ రొటీన్ ఐడియాతో ఆ ఎస్పీ ఉన్న జిల్లాకి తను ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. అక్కడికి వెళ్ళాక ఆ ఎస్పీ తోటి ఎలా యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తున్న టైంలో ఆ ఎస్పీ కూతురే మనోడికి నచ్చేద్ది. వెంటనే వాళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారు. ఆ ట్రాక్ అలా నడుస్తూ ఉండగా ఇతను స్టేషన్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ మిస్సింగ్ కేసుని మనోడు ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఆ కేసుకు సంబంధించిన లోకల్ విలన్ను ఓ పొలిటీషియన్ ఈ కథకు ప్రధానమైన విలన్కి అది నచ్చక మనోడితో వైరాన్ని దిగుతాడు. దాంతో ఈ హీరో ఈ విలన్కి ఎలాంటి బుద్ధి చెప్పాడు, తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనే పాయింట్ని చివరి దాకా క్యూరియాసిటీతో చూపించిన కథనండి ఈ రౌడీ ఫెలో కథ. ఏంటంటే లాజిక్ లేని మిస్ అయినట్టు అనిపించిందా? నాకు అనిపించిందండి. కాకపోతే డైరెక్టర్ గారు తెలివిగా సినిమా ఓపెనింగ్లో డైలాగ్ చెప్పించారండి. 60 సెకండ్లకి 72 సార్లు గుండు కొట్టుకోవడంలో ఏం లాజిక్ ఉందో నేను చెప్పే మాటల్లో కూడా లాజిక్ ఉండకపోవచ్చు అని చెప్పి ఓ మాట చెప్పించేశారండి. అలా తెలివిగా చెప్పబట్టి ఇవన్నీ మరి పాస్ అయిపోయినట్టేనండి. ఏంటంటే అంత తెలివిగా ఆ మాట చెప్పినైనా స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా బాగా రాసుకుని ఉండుంటే ఈ లాజిక్ అనే విషయం మన మధ్య డిస్కషన్కి వచ్చేది కాదనే కదా మీ డౌటింగ్. వాడు ఎవడో నా జీవితంలోకి వచ్చాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు వినపడట్లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, నేను వాడి జీవితంలోకి వెళ్ళాలి. దుర్గా ప్రసాద్, ప్రజాసేవకుడు, రాణా ప్రతాప్ జయదేవ్, ప్రభుత్వ ఉద్యోగి. ఇంకెవడన్నా మగాడున్నాడ్రా? ఈ కోపం బాగా కాస్ట్లీ మాట, మాటికి వాడకూడదు. వెయ్యిరా. రౌడీవా పోలీసువా? చెప్పానుగా, ఈ పేరు మళ్ళీ మళ్ళీ వింటుంటావని. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు నారా రోహిత్. ఎప్పుడూ విభిన్నమైన పాత్రల్లో విభిన్నమైన సినిమాల ద్వారా మన ముందుకు రావాలని ఆరాటపడే అభిరుచి గల హీరో. ఇంతటి అభిరుచి గల ఈ హీరో తన డైలాగ్ మాడ్యులేషన్లో తన పెర్ఫార్మెన్స్లో కూడా ఏదైనా కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక హీరోయిన్ విశాఖ సింగ్, ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదండి. రావు రమేష్ గారు చాలా పెద్ద పాత్ర చేశారు. కాకపోతే పెర్ఫార్మెన్స్లో ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయారు. ఇక పోసాని కృష్ణమురళి గారు తన మార్క కామెడీని అందించారు. అలాగే ఆహుతి ప్రసాద్ గారు, సుప్రీత్ అండ్ పరుచూరి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఉన్నాం అనిపించుకున్నారు. ఇక గొల్లపూడి మారుతిరావు గారు చాలా రోజుల తర్వాత కనిపించి తన మార్క్ పెర్ఫార్మెన్స్ అందించారు. ఇక ప్రవీణ్ నవ్వించడానికి ప్రయత్నం చేశాడు. అజయ్కి విభిన్నమైన పాత్ర దొరికినా ఆ పాత్ర అతను పెర్ఫార్మ్ చేయడానికి కావాల్సిన స్కోప్ సినిమాలో ఆయనకు దొరకపోవటం, ఆయన చేత ఆ పాత్రకి సరైన జస్టిఫికేషన్ లేకపోవడం జరిగింది. ఏదో నువ్వన్నావేదో ఏదో నే విన్నా ఏదో ఏదో నువ్వు అంటుంటే నే వింటున్నా ఏదో ఏదో నువ్వన్నావేదో ఏదో నే విన్నా ఏదో ఏదో నువ్వు అంటుంటే నే వింటున్నా మరి ఏదో ఏదో. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా మనం ఈ సినిమాటోగ్రఫీ అందించిన ఓంని అభినందించాలి. అలాగే సన్నీ ఎంఆర్ అందించిన మ్యూజిక్లో కొత్త ట్యూన్స్ ఉన్న ఆర్ఆర్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సిందని చెప్పాలి. అలాగే ఎడిటింగ్ చేసినటువంటి కార్తీక్ శ్రీనివాస్ గారు కొంచెం లెంగ్త్లు తగ్గించి ఉంటే బాగుండేది. ఇక నిర్మాత అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారి నిర్మాణంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక రచన దర్శకత్వం కృష్ణ చైతన్య తన తొలి దర్శకత్వం. ఎన్నో ఆలోచనాత్మకమైనటువంటి డైలాగులు రాశారండి. అంటే నేను సాయం చేయను, న్యాయం చేస్తాను, చరిత్రలో ఎప్పుడు చెడ్డవాళ్ళే మిగిలిపోతారు అంటే ఒక మంచి ఆలోచనాత్మకమైన పవర్ఫుల్ డైలాగులు రాసినటువంటి ఈ దర్శకుడు ఓ మంచి పాయింట్ అనుకుని కథనం విషయంలో ఇంకొంచెం శ్రద్ధ చూపిస్తే బాగుండేదని మట్టుకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఏ సినిమాకైనా ఏ కథకైనా కథనమే ప్రాణం. ఆ కథనంలో
అంటే ఎక్కడైనా లాజిక్లు మిస్ అయినా కూడా కథనం కొంచెం పకడ్బందీగా ఉంటే బాగుండేది. దానికి తోడు ఈ సినిమాలో స్లో నెరేషన్. అంటే ఈ సినిమాకి ఏదైనా మైనస్ ఉంది అంటే అది కొంచెం స్క్రీన్ ప్లే విషయంలోని స్లో నెరేషన్లోనే చెప్పాలి. ఇక ఎంటర్టైన్మెంట్ కూడా బాగా మిస్ అయ్యారు. ఈ మూడు మిస్ అవ్వకుండా ఉండుంటే మరింత బాగుండేది. ఏదేమైనా తొలి ప్రయత్నంలో మంచి చెడ్లు కొన్ని ఉంటాయి. అవన్నీ సర్దుకుని మీరు మరో ప్రయత్నం చేసేటప్పుడు అవన్నింటినీ పక్కన పెట్టి పవర్ఫుల్ కథతో పవర్ఫుల్ కథనంతో మన ముందుకు వస్తారని ఆశిద్దాం. మరి నూతన దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయినటువంటి మన కృష్ణ చైతన్యని అభినందిస్తూ, ఆయనకు సహకరించిన నిర్మాతకి, నటీనటుల్ని, సాంకేతికుల్ని అందరినీ అభినందిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసేస్తాను. అప్పుడు దాకా మీరు ఈ రౌడీ ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు. కైపులో 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 ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు. కైపులో కైపులో